ఏంటి ఎటు పోతున్నావు? స్నానానికి బాత్రూమ్ లోకి దేనికి పోతారు? స్నానానికి కాదు తినానికి కాదు, ఏంటి నేను బయటకు వెళ్ళాలి, నువ్వు ఊడేంది? నేను పొద్దున్నే లేచి హీటర్ వేసుకున్నా, అర్థమైందా? నేను ఫస్ట్ పోయి పొద్దున ఎవరు లేసారు అనేది మ్యాటర్, ఎవరు గీజర్ వేసారు అనేది కూడా మ్యాటర్. మరి ఇంట్లో నుండి బయటకి ఎవరు వెళ్ళాలి అనేది మ్యాటర్. అంటే ఏంటి? ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ఏం చేస్తావు? వాటి స్నానం చేద్దా? స్నానం చేయకపోయినా పర్లేదు, ఎవరైనా అడుగుతారా? నేను ఆఫీస్ నాకు లేట్ అయింది, నేను స్వైప్ చేయాలి, నాకు బోల్డ్ అని కమిట్మెంట్స్ ఉన్నాయి. నీకేమున్నది? బేవార్స్ ఖాళీగానే ఉన్నావు కదా. అయినా నువ్వు కొంచెం లేట్ గా చేస్తే ఏమైతుంది? అసలు చెయ్యకపోతే ఏమైద్ది? ఇవాళ కాకపోతే రేపు చేయి, నిన్ను ఎవరు అడుగుతారు? ఎటన్నా పోయేది ఉందా? ఖాళీ కదా. ఏందేగా డ్రెస్ పట్టుకొని చూస్తున్నావు? వేసుకుందామని. నీకు ఈ డ్రెస్ ఎందుకే? ఈ డ్రెస్ కాస్ట్ ఎంత తెలుసా? ఎంత అయితే వేసుకుంటా. వేసుకోవడానికి ఈ డ్రెస్ కావాలా? ఖాళీనే కదా. అయితే నేను ఇది ఆఫీస్ కి వేసుకెళ్లే డ్రెస్, రేపు వేసుకెళ్దామని పక్కకు పెట్టుకున్నా. ఇంట్లో ఉండేదానికి నీకు ఈ డ్రెస్ ఎందుకు? నైట్ వేసుకోవచ్చు, నైట్ డ్రెస్ కూడా వేసుకోవచ్చు. 2500 డ్రెస్ వేసుకొని ఇక్కడ తిరుగుతా ఉంటావా ఇంట్లో? ఖాళీగా ఉన్నదాన్ని ఖాళీగా ఉన్నట్టు ఉండు. నేను అసలు స్నానమే చేయను. మా దోశ ఏందే స్నానం చేయకుండానే తిండి కూర్చున్నావు? చెయ్యను, నీకెందుకే? అయినా ఇప్పుడు నువ్వు తిండి తిని ఏం చేసేది ఉన్నది? ముందు నేను తింటా. తిండి కూడా తినొద్దా? జాబ్ లేకపోతే? జాబ్ లేకపోతే తినొద్దు అనలేదు, అంత అర్జెంట్ గా తిని చేసేది ఏం లేదు. ముందు నేను తిని వెళ్ళాలి. ఆకలేదా నాకు? నాకు టైం అవుతుంది, నేను పోవాలి. అర్థం చేసుకోవేందుకు? పని పాట ఉన్నావుగా. మొత్తం అన్ని నువ్వే మింగి, ఇంట్లో ఉన్న అందరి దోశలు నువ్వే మింగి నువ్వే పో ఆఫీస్ కి. నాకు అసలు దోశ వద్దే ఏమో. నేనేం తినద్దు అనట్లేదు, నీ ఇష్టం, నీ కడుపే మాడుతుంది. నేను తిన్నాక తిను, అది చెప్పిన నేను. అమ్మా దోశ. ఏం చేస్తున్నావే? టీవీ చూస్తున్నా. ఖాళీ కూర్చొని టీవీ చూసే బదులు అమ్మకేమైనా సాయం చేయొచ్చు కదా. ఊకే పని పాట లేదు. అమ్మా వెళ్ళొస్తా. ఖాళీగున్నావని ఒకటే హింస అయిపోతుంది. వీళ్ళతో ఈ మాటలు పడేదానికన్నా పక్కింట బాసాలేంటో అనుకుంటాను నేను.